అందరికీ శుభాభినందనలు. కుంభరాశి అసలు వీళ్ళు సహజంగానే ఒక నిండు కొండలాగా ఉండే లక్షణం వీళ్ళది. వీళ్ళకి గుంభనంగా ఉండే లక్షణం కూడా ఉంటుంది. అందుకని వీళ్ళకి కుంభరాశి అంటారు. అంటే ఒక్కొక్క రాశి వారికి కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉంటాయి. వాటిల్లో ఏదో వాళ్ళ గురించి తెలుసుకునే ముందు కుంభరాశి అంటే తెలుసుగా, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1 పాదము, 2-3 పాదాలు జన్మించిన వారికి కుంభరాశిలోకి వస్తారు. కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా వృత్తిపరంగా అంటే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ శని ప్రభావం కూడా కొంత ఇబ్బంది కలిగి కష్టాలు నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఈ నెలలో గ్రహ సంచారం మీకు ఒక రకమైన రక్షణ కవచంగా కూడా ఉంటుంది. అంటే కాంట్రవర్సీగా ఉన్నా కానీ జాతకరీత్యా చూస్తేనేమో వృత్తి వ్యాపారాలు అనుకూలంగా బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది అని ఉంది. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, మీరు ఆశించిన దానికంటే మెరుగైన ఆర్థిక అభివృద్ధి ఉన్నది అని చెప్పవచ్చు. లేదా ఉద్యోగంలో గుర్తింపు వస్తోంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే గణనీయంగా పెరుగుతుంది. చేతిలో డబ్బు ఆడుతూ ఉంటుంది. ఇంతవరకు ఓకే. ఇకపోతే ఈరోజు అనుకున్న పనులు పూర్తియగును అనే రాశిఫలం కూడా ఉందనుకోండి. అంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పనులు అయితే తలపెడతారో ఎటువంటి ఆటంకాల విజయం పూర్తవుతాయి. మీ కష్టానికి మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. విషయం ఏంటంటే మీకు ఖచ్చితంగా ఈ ఆర్థిక ప్రొఫెషనల్ పరంగా వృద్ధి ఏదైతే వస్తుందో ఈ వృద్ధికి ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక రెండో కోణం ఏంటంటే మనకి వృద్ధి వస్తుందంటే మనకి అసూయాపరులు పెరుగుతారు. దీనికి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పాత కేసులు తిరగబెట్టే అవకాశం ఉంది. అలాగే లాయర్లకి హాస్పిటల్స్కి ఎక్కువ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత దీనివల్ల తగ్గుతుంది. అలాగే అధికారుల బాధలు అతిగానుంటాయి. అంటే ఆఫీసర్ యొక్క ప్రెషరు, హయ్యర్ అఫీషియల్స్ యొక్క ఒత్తిడి ప్రెషర్ మీద ఉంటుంది. చిన్న చిన్న తప్పులు కూడా ఒక్కోసారి మందలిస్తూ ఉంటారు వాళ్ళు. కొంతమందికి ప్రభుత్వ కార్యాలయంలో పనులు జరగాలంటే లంచాలు అడగటం, ఫైళ్ళ ముందుకు కదలకపోవటం వంటి చికాకులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కనుక ఏంటంటే మీకు ఈ గ్రహభావం వల్ల కరెక్ట్గా అటువంటి వాడు తగులుతాడు. మీ ఇంట్లో ఆడవారు కావచ్చు, ఆఫీసులో మీతో పనిచేసేటువంటి సహోద్యోగినులు కావచ్చు, వారితో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైన వాదనకు అస్సలు దిగబాకండి. వీలైతే పెద్ద గొడవలకు దారితీసే చూడకుండా ఒక్కసారి తగ్గి దాన్ని దులిపేసుకోవటం మంచిది. అంటే ఇక గృహ వాతావరణకు వస్తే ఇల్లంతా కళకళలాడుతూ కొంచెం ధన వ్యయం కలిగేటువంటి ఉత్సవాలు చేసేటువంటివి జరుగుతాయి. అతిథి మర్యాదలు, విందులు, వినోదాల కోసం ఎక్స్పెండిచర్ అవుతుంది. సుఖము నెరవేరుతాయి, శుభప్రాప్తి కలుగుతుంది. అంటే చాలా కంఫర్టబుల్ లైఫ్లో ఒక రకమైన ఉత్తేజభరితమైన ఆదాయం, ఆనందంలో ఖర్చులు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే గ్రహ ప్రభావం వల్ల మీకు అప్పుడప్పుడు మీ గ్రోత్ని చూసి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ వల్ల స్పర్ధలు వస్తాయి. అంటే మీరు ఎక్కడ మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మంచి పదవీ యోగం కూడా కలిగి మీ మాటలకు ఒక ఐడెంటిటీ వచ్చి ఒక గుర్తింపు కూడా వస్తుంది. సామాన్య ఉద్యోగులు వస్తే ఏంటంటే ఆసక్తికరమైన ఫలితం ఏం కనిపిస్తుంది? రహస్య సంపాదన. అంటే ఏంటంటే అసలు ఇటుపక్క నుంచి కూడా ఇన్కమ్ వస్తుందా అని తెలియని కోణంలోంచి ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడో వదిలేసినటువంటి డబ్బు తిరిగి వస్తుంది.
మహిళా ఉద్యోగులకి మాత్రం తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం తప్పదు. కీళ్ళ నొప్పులు, ఎలర్జీలు వంటివి ఖచ్చితంగా వాళ్ళకి సూచన మాత్రంగా చెప్పక తప్పదు. చిన్న సమస్య అనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. చక్కగా మీరు దానికి తగిన పరిష్కారం డాక్టర్ సంప్రదింపుతో చేసుకోండి. ఇకపోతే నూనె వ్యాపారస్తులకు ఊహించిన లాభాలు వస్తాయి. సిమెంట్ వ్యాపారులకు కలబాటు ఎంబడిపోయే వ్యాపారాలకు కూడా లాభాలు చూస్తాయి. రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్లో రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. స్టాక్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి మంచి సమయం. ప్రతి రంగానికి సంబంధించిన గ్రహాలు మిశ్రమ ఫలితాలనే ఇస్తున్నాయి. మనం చెప్పుకుంటున్న ఈ వివరాలు కూడా మధ్యలో ఒక క్షణం ఆలోచించి అడుగు ముందుకు వేయవలసిన పరిస్థితే ఉన్నది తప్పితే అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ ఈ అపోనెంట్ జెండర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే చక్కగా నువ్వుల నూనెతో దేవాలయాన్ని అలంకరించడం, అంటే దీపం పెట్టి దీపాలతో దేవాలయాన్ని అలంకరించడం కానీ, పక్షులకు, మూగజీవాలకు ఆహారం ఇవ్వటం వల్ల కానీ, అలాగే దీన స్థితిలో ఉన్నవాడికి అడగంగానే డబ్బులు ఇవ్వటం వల్ల కానీ మీరు దీని నుంచి బయటపడతారు. మీకు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, చక్కగా మహాశివరాత్రి వస్తుంది కాబట్టి పంచామృతాలతో స్వామిని అభిషేకించడం మర్చిపోబాకండి. నెలలో ఏదో ఒక సోమవారం ఖచ్చితంగా చేసుకోండి. అలాగే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళైతే విష్ణు సహస్రనామం ప్రదోష వేళకి ఖచ్చితంగా పాటించండి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి జలకుంభ అంటే జలదానం అంటే కుంభం ఉంటుంది. పూర్ణ కుంభదానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీపదానం కూడా చేసుకోవచ్చు. శివారాధన మీకు ఒక రక్షణ కలయచలనగా ఉపయోగపడుతుంది. విష్ణు ఆరాధన కూడా అంతే రక్షణ. అలాగే మీరు ముఖ్యంగా ఈ పంచామృతాలతో శివుడికి అభిషేకం చేసుకోవటము, ఉపవాసము దాని ద్వారా బాగుంటుంది. రెండోది ఏంటంటే ప్రదోషకాలకు విశ్వసనామ పారాయణ వల్ల వస్తుంది. ఇంకా ముఖ్యంగా గణపతికి అధర్వణ శీర్షంతో పూజ చేయటం వల్ల కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా ధార్మికంగా మీరు చేసుకోవడానికే తప్పితే ఎక్కువ వేలు ఖర్చు పెట్టి చేయవలసిన విషయాలు ఏమీ లేవు. చక్కగా ప్రత్యేకంగా మీ రాశి వారికి చెప్పబడింది ఏంటంటే పూర్ణ కుంభదానము, ఉదక కుంభదానం అని కూడా అంటారు. దీని ద్వారా కూడా మీకు పరిష్కారం చెప్పబడుతోంది. కనుక ఈ పరిష్కారాలు పాటించినట్లయితే కుంభరాశి వారు అద్భుతంగా ముందుకెళ్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.